వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మార్గాని భరత్ బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా మార్గాని భరత్ నిజంగానే చాలా క్వైట్ సైలెంట్ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా పూర్తిగా సైలెంట్ అవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ కార్యక్రమాల్లో కానీ వైసీపీ యాక్టివిటీస్లో కానీ ఎక్కడ కూడా మార్గాని భరత్ అంత ప్రీడామినెంట్గా ఉన్నట్టు మనం గమనించాం. అంతకుముందు మాటకు ముందు ఎప్పుడూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చేవాడు. ఏ ఇష్యూ వచ్చినా అటు చంద్రబాబు నాయుడుకి సంబంధించో, జనసేనకు సంబంధించో, టీడీపీకి సంబంధించో ఖండించడానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ముందుండేవాళ్ళు మార్గాని భరత్. అలాంటి మార్గాని భరత్ ఇటీవల కాలంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయనే కాదు, జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన గొంతుగ్గా పనిచేసిన చాలామంది నేతలు ఈరోజు సైలెంట్ అయినారు. లైక్ ఒక అనిల్ కుమార్ యాదవ్, అసలు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియట్లేదు. లైక్ ఒక మార్గాని భరత్, ఓ జకంపూడి రాజా, ఇలాంటి వాళ్ళు, ఒక తోట త్రిమూర్తి, ఇలాంటి వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసులుగా పనిచేశారు మొన్నటి ఎన్నికల్లో. కానీ అలాంటి వాళ్ళంతా కూడా ఎక్కడ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోసమో, ఆయన పార్టీ కోసమో, ఆయన పట్టుకున్న సిద్ధాంతాల కోసమో ఎక్కడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపించడం. పర్టికులర్లీ వరుస పెట్టి కొంతమంది నేతలు ఈ రోజున ఆయన్ని మొహం మీదే జగన్మోహన్ రెడ్డి మాకొద్దు నీ పార్టీ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. లైక్ విజయసాయిరెడ్డి కావచ్చు, కిలార్ రోషే కావచ్చు, ఇలా వరుస పెట్టి ఈరోజు మరి రాజశేఖర్ కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లోనే మార్గాని భరత్కి సంబంధించి ఎప్పటి నుంచో ఒక సీరియస్ ప్రచారం అయితే ఉంది, ఆయన బీజేపీలోకి వెళ్తారు అని. ఆ స్థాయిలో ఆయన గురించి ప్రచారం జరగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే 2019 కంటే ముందు మార్గాని భరత్ అంత అసోసియేషన్ అయితే లేదు ఆయన వైసీపీలోకి. ఒక నటుడిగా ఆయనకి పేరుందటు, ఇండస్ట్రీ నుంచి కొన్ని సినిమాల్లో కూడా నటించారు ఆయన యువ నటుడిగా. అక్కడి నుంచి చూసినట్లయితే రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో ఆయన వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గే ప్రయత్నం చేస్తే, జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పిక్ చేసుకునే ప్రయత్నం చేశారు. చిన్నవాడైనప్పటికీ ఆయన్ని మొదటిసారి ఆయన తీసుకురావడం, రాజమండ్రి నుంచి ఆయనకి ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అటెంచి చూస్తే మాగంటి రూప పోటీ చేస్తున్నారు ఆ రోజున రాజమండ్రి ఎంపీగా. యాక్టర్ మురళీకృష్ణ, ఆయన కూడా మాజీ ఎంపీ. అలాంటి ఆయన కోడల్ని ఆ రోజు ఎంపీగా నిలబడితే ఆమెను ఓడించి మరీ మార్గాని భరత్ ఆ రోజు ఎంపీ కావడం జరిగింది రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి ఆయన ఎంపీ అయినప్పటికీ ఆయన పరిధిలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఎప్పుడూ కొంతమందితో విభేదాలతో ఆయన వార్తల్లోకి ఎక్కారు. ప్రత్యర్థులతో కంటే సొంత పార్టీ నేతలతో విభేదాలతోనే ఆయన ఎప్పుడూ కూడా వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు. ఒక జక్కంపూడి ఫ్యామిలీతో కావచ్చు, ఎస్పెషల్లీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజాతో ఉన్న నెగోషియేషన్ కావచ్చు, అనేక సార్లు వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి, తెర మీదకు దాడులు, ప్రతిదాడులు కూడా జరుగుతూ వచ్చాయి. ఇలా అనేక సార్లు మార్గాని భరత్ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటూ వచ్చారు. అదొక ఎత్తు అయితే, తన యాటిట్యూడ్తో కూడా అటు పార్లమెంట్లో కావచ్చు, కొన్ని ఇష్యూస్ మీద ఆయన మాట్లాడిన తీరు కావచ్చు. అదేవిధంగా చూసినట్లయితే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న క్రమంలో, తన కాన్స్టిట్యున్సీని దాటి వెళ్తున్న క్రమంలో వాళ్ళ మీద జరిగిన దాడిలో ఆయన హస్తం ఉందని జరిగిన ప్రచారం కావచ్చు. ఇక మాటకు ముందు ఏ ఇష్యూ వచ్చినా అటు పవన్ కళ్యాణ్ మీద, ఇటు లోకేష్ మీద ఎన్నో సందర్భాల్లో ఆయన విరుచుకుపడిన విధానం కావచ్చు. ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీతో ఆయన ఎప్పుడు కూడా వార్తలో ఉండేవాళ్ళు. తనకి కాంట్రవర్సీలు అంటే ఇష్టమా, లేకపోతే తనే కాంట్రవర్సీలను ఇష్టపడతారో కానీ ఎప్పుడు కూడా ఆయన వార్తల్లోనే ఉండేవాళ్ళు. వార్తలో ఉండడానికి కూడా ఆయన ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. అలా మార్గాని భరత్ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక యువనేత అయ్యుండి, ఒక ఎంపీ అయ్యిండి కూడా ఏదో ఒక ఇష్యూతోని ఎప్పుడు కూడా ఆయన ప్రయారిటైజ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఎంపీగా తీసి ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. చివరి వరకు తన ఎంపీ టికెట్ కోసం ఆయన ట్రై చేసినప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి మాత్రం అంతగా కన్విన్స్ కాలేదు. ఎంతో సీరియస్గా మార్గాని భరత్ ఎఫర్ట్ పెట్టినా ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేయించే ప్రయత్నం చేస్తే ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడం జరిగింది రాజమండ్రి నుంచి. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక మార్గాని భరత్ ఓడిపోయిన తర్వాత పార్టీ ఈరోజు 11 సీట్లకే పరిమితమైంది. ఇంతవరకు కూడా ఎక్కడ మార్గాని భరత్ను, జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ మనం ఒకే ఫ్రేమ్లో చూడం. అటు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకు వెళ్ళిన సమయంలో కానీ, బట్ మార్గాని భరత్ లాంటి వాళ్ళు అటు తాడేపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలిసిన సందర్భం కానీ మనం చూడం. అక్కడే భరత్ చాలా రోజులుగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. ఆయన ఆల్మోస్ట్ పార్టీతో ఒక గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. దీన్ని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు ఆయన బీజేపీలోకి వెళ్తారనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే టీడీపీలో వెళ్లేందుకు అక్కడ స్కోప్ లేదు. ఆల్రెడీ టీడీపీలో రాజమండ్రినే కదా, చుట్టూ మొత్తం 2 జిల్లాలు ప్యాక్ అయిపోయింది టీడీపీ. జనసేన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే పరిస్థితుంది. జనసేన మెజారిటీ సీట్లు గెలుచుకుంది, మొత్తం క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితుంది 2 జిల్లాలని, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన అటు జనసేనలోకి, టీడీపీలోకి వెళ్లేందుకు ఆ స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ అయితే లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో బీజేపీ థర్డ్ ఆప్షన్గా పెట్టుకున్నారనేది
అనేది ఒక చర్చ. ఎందుకంటే బీజేపీ అగ్రనేతలతోనే ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎంపీగా సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి ఆ స్థాయిలో బీజేపీ నేతలతోని, జాతీయ స్థాయి నేతలతోని, అదేవిధంగా లోకల్ నేతలతోనూ కూడా ఆయనకు సత్సంబంధాలే ఉన్నాయి. అందుకే ఈ రోజున బీజేపీ నేతలతో ఆయన టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. ఎలాగైనా సరే బీజేపీలోకి వెళ్ళినట్టే తను ఇంకా రాజకీయాల్లో యువకుడే కాబట్టి ఎంతో భవిష్యత్తు ఉంది కాబట్టి బీజేపీలో తనకు ఒక స్కోప్ ఉంటుంది అని కూడా మార్గాని భరత్ అంచనాలు వేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఏకంగా బీజేపీలోకి వెళ్లేందుకే మార్గాని భరత్ చాలా సీరియస్గా పావులు కదుపుతున్నారనే చర్చ జరుగుతోంది. కొంతమంది అటు మిథున్ రెడ్డి లాంటి నేతలతో కూడా, మిథున్ రెడ్డి కావచ్చు, అటు పెద్దిరెడ్డి కావచ్చు, సుదీర్ఘకాలం మిథున్ ఎంపీగా పనిచేసిన విధానం కావచ్చు, ఆయన కూడా జాతీయ స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి మిథున్ రెడ్డి ఇటు అలాంటి వాళ్ళని ఈ రోజున కలుపుకొని ఈరోజు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళతో రాయబారం నడుపుతూనే మార్గాని భరత్ అటు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది అయితే ఒక చర్చ. ఈ పరిణామాలు తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా ఆయన విషయంలో సైలెంట్ అయ్యారనేది అయితే మరొక లీక్ బయటకు వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో మార్గాని భరత్ తన భవిష్యత్తుకు సంబంధించి, ఎస్పెషల్లీ తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్